లేకపోతే మరి ఆనాడు రాకుండా ఈనాడు రాకుండా ఇప్పుడు ఎందుకు వచ్చిర్రు పక్షి ఇచ్చింది కానీ ఎందుకే మరి ఉత్తరం ఏమన్నది మా చదివిన కదా నువ్వు చదివినా మనం అందరం వెళ్ళిపోయి మన దేవాన దేవతలు కూర్చున్న వారు పోయి మనం డాన్స్ ఆట పాట పడితే డాన్స్ చేస్తే రాపోదు కానీ ఒకప్పుడు మా మంచిగా ఉండే ఆట నువ్వు వస్తే అడగ ఆట ఆడితే 10 రూపాయలు నువ్వు వస్తే మీతో నేను రావాలి మీతో ఆట ఆడాలి నాట్యం చేయాలి ఆటలే నువ్వే ఆడాలి కానీ మీతో నేను రావాలి నాతో నీకు 4 పైసలు ఉంటాము నువ్వు మధ్య డాన్స్ చేయాలి మీతో నేను రావన్నా మీరెట్లున్నారు నేనెట్లున్నారు మీతో నేనెత్తే నా విలువ ఉంటుందా నా ప్రెస్టేజ్ ఉంటుందా నా మర్యాద ఉంటుందా మీ అంతా ఉంటాడా కట్టుకున్న తీరా మీ అందరు బోలోరా నేను కట్టుకున్న తీరా మీ అన్న మోతా కొడుకున్న రైగా మీ అన్న మోతున్నా వేసుకున్న గాజుల మీ అన్న మోతున్నా పెట్టుకున్న బొట్టులా మీ అన్న మోతున్నా అలా వెళ్ళు వెళ్ళు ముందారా కవగానే మాట్లాడాడు నా కాళ్ళకున్న చిరి మీ ముఖానికి ఉన్నదా నా కాలు కోరుకున్న చిరి నీ ముఖానికి ఉన్నదా గోరు చేస్తే ఎవరు ముండలారా సాగర్ బండ మొహనారా నీ ముఖం చూస్తే ఎట్టుండే పాత చింతలో పంతరాగా ఉన్నట్టున్నావు దీని ముఖం చూస్తే గాయ వాటిలో ఎక్కిన పూలొచ్చి కొత్త కర్ర వేసుకునేది తెల్లటి కలుపు గుమ్మడికాయ ఎక్కున్నాడు ముఖం ఇల్లు కట్ట గుమ్మడికాయ గుడి కట్ట గుమ్మడికాయ లెక్కనే ఉన్నాడు నువ్వు ఆడ పాకర పట్టే సాగర బండ లెక్క గాయ వడ్డోడు చేసిన బూలచ్చు అంటే గాయ ఉండవచ్చు వడ్డోడు కూడా గాయ కాయదోడు అయితే కట్ట చెప్తాడే ఇదిగో పరసు చెప్తారా బూలచ్చు ముసోడు కొడుక నువ్వు సత్తవ బత్తవ బూలచ్చు పెట్టాలంటే వాడు గాయ అనుకుంటే ఈ పక్క ఆ పక్క ఎక్కి ఆడబెడతాడు అంటే గాయ వడ్డోడు చేసిన బూలచ్చు ఎక్కలేము ఎందుకంటే మా ముఖం మీద మన చూడు రూపం ఈ కర్రీకి కర్రీ వెటికి ముఖం అయితే కోదంటారు నిన్ను అంటే మన చెల్లె వయసు ఆగుతలేదు మన టైంకు కుక్కని లచ్చిన కుక్క అని పిలుస్తా కుక్కని లచ్చి అని పిలవాలి లక్ష్మి అనాలి ఇప్పుడు పెద్ద పెద్దలు ఏతో 20 ఎకరాలు నాటున్నాను అనుకో 20 ఎకరాలు నాటుంటావో చెల్లె లక్ష్మి దగ్గరికి వస్తారు లక్ష్మి మీ భర్త బయకాడు వేయనాడే మీ పిల్లల్ని బడి చేయండిరా నాటే వస్తావా అంటారు అదే నాటంతా ఇప్పుడు బాట పడి వస్తారు లచ్చేటి పోతారా వాళ్ళుగా తన్న బాబుది కాలేదు అయితే గుడి గుమ్మడికాయ ముఖమైన మంచిదే దాని బాగరవాట ముఖమైన మంచిదే సూట్ కేసు ముఖమైన మంచిదే దాని తపాల ముఖమైన అదే పొందపాలి కాదు నువ్వెట్లున్నావు నేనెట్లున్నా నీతో నేను అత్త నా విలువ ఉంటుంది నా ప్రెస్టేజ్ నా మర్యాద మన కుటుంబాలు మంచిగా నాకు చీర కడితే నేను ఎగిరి బాబుది కాదు ఇప్పుడు ఎగర రాదా గడ్డం తీసుకొని బెర్రె ఉన్న ముందర బొర్రు వెనక పిల్లలు ఉన్నాయి కుడతావు కానీ కానీ చెల్లె నువ్వు ఆడికి వస్తే 5 రూపాయలు 1000 రూపాయలు 10 వస్తాయి నీతోనే నేను రాను అంటాను సోముటి మూడ పెడతాను అదో టైర్లు 4 టైర్లు టైర్లు పంచారు అయితే నాకు ఈ టైర్లు ఎప్పుడు పంపుతారు మంచి మంచి టైర్లు పంపుతారు కానీ గిదో లెక్క ఎట్టయితే కదా వాళ్ళు మొక్తారా పొద్దు పోతాను
దయారా దండం పెడతారా నీ దండం పెడతారా కాలు మొక్తారా నీ కాలు మొక్కుతారా నీ ఉత్సదావుతారా నీ ఉత్సవం అల్లం వెలిగడ్డ గసాల మసాలా వేసుకొని 90 ml సచ్చిదాకా జ్వరం పడుతుంది కరవ రాదు ఏ రోగం రాదు దాని అందం చూసుకొని అది మొక్కుతాను పాంచనంటే కాలు మొక్కుతాంటివి కట్టుబ తల పెడతా అంటే ఆఖరి నువ్వు ఉత్సవ కూడా తాగుతానంటే రానా వచ్చే మనం పోయి ఆడదాం బంధం మొత్తం బిడ్డే పాలికపోతే సర్వ బోరేసుకుని కూర్చుంటాం ముచ్చట మనం పోయి ఆడదామా మనం పోయి ఆట ఆడితే వాడు ఇప్పుడు ఎంత ఉన్నాయి మన 12,000 ఉన్నది మన రేటు 12,000 2 పుల్ బాటలు ఉన్నది మరి 5,000 బాటలేరా 5,000 ఎక్కువ 2,000 ఇచ్చి ఇక్కడ 1000 ఇచ్చే 500 500 కూడా 50 రూపాయలు 50 ఇచ్చే 20 రూపాయలు అంబారి పట్ల మంది ఇయ్యరా వాళ్ళన్నా బయలు వెళ్ళిరా 6 రక్కలు వెళ్ళిపోయి అప్పుడు అమ్మాయి ఏమనుకుంటాంది ఆనాడు చూడు ఆ దేవరమ్మ మా అక్కలు పోయ్యాల ఆడాడితే దేవలోకంలో దేవేంద్రుడు అందరూ కిన్నరలు అవుతారా నేను పోయేదాకా దేవసభే నడవపోవాలి నేను పోయి ఆటాడితే ఇలా దేవాన దేవతలు కిన్నరలు అవుతారా అని తయారై నేను వెళ్ళిపోతున్నాను ఆనాడు ఆ దేవరమ్మ 6 రక్కల్ని ఎల్లగొట్టినైనా చాలా దారగన్నే దానవరగన్నే చందమేరో జానవరగన్నే చందమేరో నంక పట్టంత తీరులు కట్టిన అలా పెట్టేడు తమ్ములు పెడతా ఉన్నది చందమాలో పెడతా ఉన్నది అలా కళ్ళకు కాటిగా పెడతా ఉన్నది చందమాలో పెడతా ఉన్నది వారి బొమ్మల బంగారి పట్టు చందమాలో బంగారి పట్టు తయారైన దేవరమ్మ ఈ ప్రకారంగా నేను వెళ్ళిపోతానని మా అక్కల కన్నా నేను ముందుగా నేను నాట్యం చేయాలి దేవనిధులు కిన్నెలు కావాలనుకున్నది తన నీడను చూసుకుంటే నిలబడి నిగురుతాంది ఎలా ఆనాడు తోడు పెట్టాడు సొమ్ములు పెట్టుకొని సొమ్ములు చూసి సొమ్ము తిల్లుతా ఉన్నది చలి రంబాము రొట్టెలు రారించి వచ్చింది రాత్రి చలి రాజా నా మూతి నీ చెల్లి నాకుద్దా దేవారంబరా ఒక్కటి పైన అక్కడ పోయి ఆడాడితే నాట్యం చేస్తే దేవాల దేవతలు మెస్తారా నా కట్టుకున్న చీరలో వస్తారా రైగలు వస్తారా మొట్టలో వస్తారా నా కాలు కోరుకున్న తిని మా అక్కల ముఖాలకు లేదు అట్లయితే పుచ్చినా కానీ 3 గడియలు లెక్కలే అని ఆ దేవరమ్మ తన ఒళ్ళు చూసుకుంటా తన ఎమ్మొచ్చిపోతా ఉన్నది
దేవరమ్మ అక్కల చెప్పాదిలాడితే నేను పోయేదాకా అక్కడ ఇంద్ర సభే నడవది నువ్వు ఇర్రవీక్కుంటా పోతుంది తన నీడని చూస్తాను నీళ్ళు ఉంచుతాను అంత అందగత్తే పుట్టలేదు పుడితే దక్కలేదు నేను పోయేదాకా సభే నడవదు అక్కడ దేవానదేవి ఇర్రవి కాలి అక్కడ మరి అప్పుడు తన నీడని చూసి నీళ్ళు పెట్టి దునుక్కుంటూ పోతుంది ఈ రంభ పోయే పోకుండా ఎవరు చూస్తాను ఆ బాబా మేఘ్యాల మందు వత్తండ బ్రహ్మపుత్రుడు నారద మారుసి నారదుడు అంటే రెండిళ్ళ గొంగడి లొల్లి లేని కడ లొల్లి తయారు చేస్తుడే నారదుడు గిచ్చి కయ్యం పెడతాడు గీగులొల్లి పెట్టిస్తాడు అట్లయితేనే వానికి తిన్న జరుగుద్దట ఆవు తోక ఇసిరంతే సేపట్ల 60 ఆమెడు తిరిగేస్తాడట అయితే అప్పుడు నీడని చూసి నీళ్ళు తినుకుంటూ పోయే రమ్మని చూసి నారదుడు అబ్బా ఆడదానికి ఇంత అహంకారమా నాన్న తందగత్తే పుట్టలేదు పుడితే దక్కలేదని విర్రవీక్కుంటా పోతుంది నాన్న తందగాడు లేడు లేకపోతే నాన్న తందగత్తే లేదు అని ఏ ఆడది విర్రవి కాదు ఏ మొగోడి విర్రవి కాదు ఎందుకంటే తాడెక్కినోడు కంటే తలదన్నోడు ఉండవచ్చు రంభ అందాన్ని ఒక్కడే గుద్దుకు ముద్దు అయిపోతే నా పేరు నారద మారసుని గాను మేఘ్యాలమన్ను ఉన్న దేవ నారదుడు 60 ఏళ్ళ పెద్ద మనిషి అవతారం వేసుకున్నాడు తూర్పు గాలి పెడితే పన్మట తూగినట్టు పన్మటి గాలి పెడితే తూర్పు తూగినట్టు రంభకి ఎదురుగా ఎట్లా వస్త ఉన్నాడు భజ 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 నారాయణ నారాయణ భజ నారాయణ ముసలడవా ముసల్లాంచ కొడుక నీకేం పుట్టింది ఆడోళ్ళు కనబడతలేదురా నీ మోగుంది ఆడోళ్ళు కనబడితేనే కళ్ళ తోసుకుంటారా నీకేం పుట్టింది గడ్డ గడ్డే ఉన్నావు నాకు గిర్రె పెళ్ళి ఎక్కడో కుక్క ముగ్గుల్లా ఊలిస్తారు అంటే నువ్వు నాకు దాకినవా నేను నీకు దాకినా నువ్వు నాకు ఢీకొన్నావా నేను నీకు ఢీకొన్నాను నువ్వే నాకు దాకినావు 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 నువ్వే నన్ను గుర్తినావు నాకు దాకినావు ఇదే నాకు నేను తల్లి విత్తాడ బిడ్డ మీద పెట్టింది ఏందో పోరు పిచ్చినావు సత్య భయానికి మళ్ళీ పిచ్చినాడు అది అంటే నువ్వు నాకు నేను తాగడం లెక్కనే ఉన్నానని 60 ఏళ్ళ పెద్ద మనిషిని కింది ఊసిపోయినాయి మీది ఊసిపోయినాయి
ఏ బాబది అని కింది పనులు వేనాయి మీది పనులు వేనాయి ఓటి అంటే ఓటి అవుతుంది ఒరిలో కాలు పడుతుంది సో ముచ్చటా మొర్రి అవుతుంది నీకు ముర్రె అని రా బిడ్డ కొమరెల్లి అంటే గౌరెల్లి అవుతుంది నువ్వు గౌరెల్లే అను తాత బిడ్డ గద్దపా కంటే అద్దు ఈ చలికాలం పూట నీకు బాగా నీకు దండ పెడతా మంచి మంచి ఉల్లిగడ్డ ఏ గడ్డలే నాకు గుద్దుల పల్లె ఈ గుద్దుల పల్లె చల్లగా నాకు పోకు ఏం చేయాలి కొడుకు మున్పల్లి లెక్కలు ఎత్తలేదు బిడ్డ కొడక ఏ బాబద్రా కాలు రేక్కలే అయ్యో ఓట్లేదు నేను నీకు తాకడం లెక్కన కనబడతాను నువ్వే నాకు తాకినావు నువ్వే నాకు తాకిన ఇప్పుడు నువ్వు నాకు తాకితే నా అన్నం అంతా ఖరాబ్ అయింది నా అన్నం అంతా మొత్తం చెడిపోయింది అక్కడ సుట్ట ముసలి వాసన వస్తుంది ఇప్పుడు దీని అద్దాల మీదకి ఎప్పుడు పోవాలి ఎప్పుడు తాను చేయాలి ఎప్పుడు తయారు కావాలి ఎప్పుడు ఇంద్రలోకం పోవాలి నేను నాట్యం చేయాలి నువ్వు నీ బుద్ధి లేదు నీ జ్ఞానం లేదు నువ్వే నాకు తాగినావు నువ్వు అమ్మ పుట్లే నువ్వు అయ్యా పుట్లే నాతో చేయలేదు ముసలానికి నేను పెన్నా నువ్వే నాకు తాకినావు నువ్వే నాకు అది నేను తాకితే నాకు తాకితే నా అన్నం అంతా ఖరాబ్ అయింది నా అన్నం అంతా ముచ్చడా ముసలి వాసన రావట్టే చుట్ట వాసన రావట్టే నా అందం అంత ఎంతో ముద్దుగా నేను తయారైపోతాను ఇప్పుడు ఎప్పుడు వాళ్ళ నా అద్దాల వేడకు ఎప్పుడు నేను స్నానం చేయాలో రావాలి అయితే నేను తాకితే నీ అందం అంతా పాడైపోయిందా మరి అయితే ముసలి తాకితే చుట్ట వాసన వస్తుంది మరి పడసోళ్ళు తాకితే నీకేరిక మొగోళ్ళ వాసన వేరే ఉంటుంది ఆడల వాసన వేరే ఉంటుంది అది ఎట్లుంటది ఇది ఎట్లుంటది ఆ మొగోళ్ళ దగ్గర సిగరెట్ బీరు బరాండి పాను పరాకు గుటుక మందు ఉడక ఇవన్నీ వాసన వస్తాయి నాకపోతే దగ్గర వచ్చినట్టు అడల దగ్గర ఇది ఏందన్నాడు 5 రేట్లు మెటీరియల్ పోతావా అయితే ఆడల దగ్గర పేరెన్ లవ్లీ పౌడర్ ఇలా అస్తర్ పన్నీరు పువ్వులు అవన్నీ వాసన గమగమ నేను తాకితే నీ అన్నం అంతా పాడైపోయిందా తాత అయితే నీ అన్నం అంతా ఖరాబ్ అయింది నా అన్నం అంతా ఖరాబ్ అయింది నాసంటే అంతగా పుట్టిన కానీ 3 గంటలు అన్నమా నీదో అన్నమా బిడ్డ నీ ఆడకుండా అందగత్తరా తలంటికి వెళ్ళి రోజు గంట మందిని తీసుకొస్తాను నీదో అన్నమా నీదో అన్నమా ఇర్రవిగుతాను ఏ తాత నా సొంటి అంతగత్త పుట్టిన కానీ 3 గడిలో దక్కలే తాత విష్ణు భార్య లక్ష్మీదేవి ఉన్నదా బ్రహ్మ భార్య సరస్వతి ఉన్నదా పరమేశ్వరుడు భార్య పార్వతీదేవి ఉన్నదా కృష్ణుని భార్య రుక్మిణి సత్యభామ ఉన్నదా తాత నాకుంటే అందగత్త పుట్టిన గాని 3 గడిలు దక్కలే పురుగు మల్లెల పాలై చచ్చిపోయారు తాత బిడ్డ నీ ఆడకుండా అందగత్తే పుట్టలేదు 3 గడిలు దక్కలేదు అంటున్నావు ఎందుకు ఆడదానే ఇంత విర్ర జీవితాన్నావు ఇలా రాగానే పొద్దుగాల రాంగ చూసుకుంటూ వచ్చిన ఒక మగ పిల్లగాని చూస్తే 2 కళ్ళు సరిపోలే ఐటి నాటి నిరుపు అగంట జ్యోతి ఇప్పుడు సేపొద్దు పూసిన తంగడి పున్న ఎన్ని ఇలా పొద్దు పొడుపు కన్నా ముద్దు 2 నిలవంకన్నా ఇలా ఆడతాను పిల్లగాన్ని చూద్దాం అంటున్నా 2 కళ్ళు సరిపోలే ఇంకేవాలన్నా 2 కళ్ళు వాళ్ళు పెట్టుకొని చూద్దాం అనుకున్నా అక్కడ నేను మొగోడిని అయి బతికిన కానీ నేనే ఆడదన్నా ఉంటే పిల్లగాంతుడు పిల్లగా ఇవరి దాకా నా దగ్గర వాసన మంచిగా మొగోని మీద కన్ను ఉన్నదంటే ఆ పిల్లగాడు ఎంత ముద్దు ఇప్పుడు నీ మీద గమగమ వాసన మళ్ళీ జన్మ అనేది ఉంటే ఆడదన్న ఈ పుట్టి పిల్లగాంతుడు ఆడదాని గత్తెత్తే ఉంటావు ఇక గత్తెత్తే ఉండి కట్టపిల్ల కోసి పెట్టుకొని బుర్రలో బుర్ర నాటే పోతే ఏ బావయ్యా చెప్పులు వేసుకొని కొట్టుకున్నాడే కట్టుకుంటారు నా కాలం ముందు ఎంతమంది ముసలు ఎదిలేరా నువ్వు అయితే వాసన ముసలు మీరిద్దరు కానీ తెచ్చ ఉంటారు అయితే తాత మళ్ళీ జన్మ పిల్లగాని ఆడదన్న ఇప్పుడు పిల్లగా తాతకి రా తాత నీ బాధ్యత దండ పెట్టని కాలు మొక్కుతా ఆ పిల్లగాడు ఎక్కడ ఉన్నాడు ఏ ఊరు ఏ పల్లె ఏ రాజ్యం ఆ పిల్లగాడి పేరు ఏ పేరు తాత ప్రేమంటే చీ కొట్టుకునే రమ్మని ప్రేమలకు దింపుడు ఏమైనా ఆడదు రంభాను పోదవని పిల్లగాని అడ్రస్ ఇక్కడే కాదు ఢిల్లీ హస్తినాపురి పట్టణం
హిరణ్యకశపుడు తాళికీల వాళ్ళ 5 పంచ పాండవులు 4వ నకల మహారాజు భార్య పున్నమదేవి గర్భాన పుట్టిండు రాజరంపాలరాజు. ఆదివారం లగ్గమైన సోమవారం ఇక్కడికి శ్రీల మంగళవారం తెల్లారితే బుధవారం నాగలితే పిల్లగా నీకు దొరకడు మరి. భార్య భర్తల బ్రహ్మములతోటి పసు బట్టల పైరపు కాళ్ళ రాజుమాల మీద ఉన్నారు అక్కడ. నువ్వు అక్కడ దాకా పోతావు పిల్లగాని తీసుకురా. కానీ పంచ పాండవుడు తక్కువ కాదు విద్య. పంది కొక్కున పాత్ర పెట్టి అక్కడ ఉండవంటే ఉంటదో ఏమో తెలియదు. కానీ పాండవులు వెళ్ళిపోయే ఊరమ్మ పాండవుల బలమేంటో పాండవుల బలమేంతో నేను చూసి వస్తా దాదా పిల్లగాన్ని తీసుకొచ్చుకుంటా. పిల్లగాంతో నేను గడిగా చెప్పు కూడినాడు కాపురం చేసి ప్రేమ ఎందుకు దాదా. దేవనారదుల మనసులో ఏమనుకున్నాడు? ఈ రంభ అక్కడ దాకా వెళ్ళిపోతే అక్కడ 2వ వాడు భీమసేన 60 పుట్ల గడవడుకొని కొడుకు దగ్గర కావాలంటాడు. నా కొడుకు దగ్గరికి ఎందుకు వచ్చిన వాడి 60 పుట్ల గడవడి రమ్మను ఒక్క దెబ్బ చేస్తుంది నన్ను అక్కడ ముద్దేసి అనుకున్నాడు. వెళ్ళిపోయే ఓరమ్మా దేవరమ్మ నేను పోయి నేనత్త తాత పోయేస్తున్నా. ఓ పుల్ల ఏంది పోతానవా? పోతాను. మరి నా గతి ఏంది? ఏంటి నీ గతి? అయ్యో తోదు పిల్లలు నాకేం లేదా? వచ్చాక డోలు కొట్టుని పట్టుకుని ఉండు. అట్ట కట్టుకున్నాడు పోతూ పోతే ఉన్నాడు. అంతేనా? రమ్మంటే తక్కువది కాదు. పుట్టంగా నేర్చింది పుట్టడు మంత్రాలు, పెరిగంగా నేర్చింది పేరు పెడి మంత్రాలు. రంభ దగ్గర అస్తమాల కట్ట ఉండదాట. అస్తమాల కట్టను చూస్తే దేవాన దేవుల గడగడ గడగడ అని గాబరపడతారాట. అస్తమాల కట్ట మన నెత్తిల మోపి ఏది కావాలని గదైతారాట. అప్పుడు దేవరమ్మ ఏమనుకున్నది? పంచ పాండవులు తక్కువ కాదు, పన్ని కుక్కును పాదరి పెట్టి ఉండు అంటే ఉంటదట. కానీ పాండవులు ఆగారట. పాండవుల బలం ఎంతో చూస్తారని రూపులు కూడా తల్లి ఎరకలియే చాను కడతా ఉన్నది. చెత్తిలో నిలవంటే గోపూర ముక్తా ఉన్నది. కాళ్ళ గిల్లగౌడు హోసుకొచ్చి నా కమ్మలతోని అడ్డడిగా వాడు వస్తా ఉన్నది. అల్లినాని పుట్టిన తీరా మానడుగా వాడు వస్తా ఉన్నది. కలిపినాది పుట్టిన తీరా పుట్టిలో నా పిల్లగాడు ఎక్కడున్నాడు, ఏ వాడుకున్నాడు, ఏ గల్లికున్నాడు, ఎక్కడున్నాడు ఆ రంపాల రాజును తీసుకొచ్చుకుని ఒక్కసారి ప్రేమ ఎందుకునా అని బయలు వెళ్ళి రావంటనే సజ్జా సజ్జల్లారాయి సజ్జల్లారాయి ఏ తల్లి ఉన్నారో
కదిలియమోతేనేమో కాటు వేయరేపే అనుకున్న మనసులకైతే కల్లా కపడాలుండే మడమాల జల్వాకేమో నిలువెల్లాంక ఉండే ఆనాడు చూడు దేవరమ్మ ఇంద్రలో కోల మాయమై పూలోకనాను ఢిల్లీ వస్తే పోయి పట్టమునాయా ఢిల్లీ అత్తపురి పట్టం చేరమంది రమ్మా ఇలా నేను ఏసం దగ్గర పాట ఉండాలి ఆ పిల్లగాడు ఎక్కడ నుండి ఎంకలాడుకుని ఆ పిల్లగాడిని తీసుకొని పోతా అని దేవరమ్మ ఇరుకల పాటలు పాడుకుంటా వాడలెమ్మడి మేడలెమ్మడైనా వచ్చి త్రీయడగానా కర్మకాచారు ఇలా బాయిగడ్డ నిలుచుకొని బాయిల రౌతే ఎన్ని వదనాలు నీళ్లుండి ఏర్పడకుండా చెప్తున్నాయి బొర్రమ్మ అవోయమని బాధ్యత తట్టిద్దవాడు గుల్లిత్త మానడే ఏం మాట్లాడతానే గట్టగారు బొర్రయ్య తట్టిద్దవాడు ఈ సగుళ్ళు ఇస్తే మానడాడు రోడయ్య తట్టిద్దవాడు గుళ్ళు వచ్చింది ఎనకాల తానిలో ఉన్నది చెప్తా కడిగన్నా కర్మకాచారం చెప్తున్నాయి వాంచలు ఏడవ చేతికి ఎన్ని కాదున్నో చూడకుండా ఏర్పడకుండా చెప్తున్నాయి బొర్రమ్మ ఎవరి బాధ్యత కడుపుల ఆడవిల్లనో మగవిల్లనో ఏర్పాటు చేయకుండా చెప్తారో బొర్రయ్య చూడకుండా చెప్తానంటావు నీ బాధ్యత డాక్టర్ ఎందుకు టీవీ ఎందుకు అందరు నీ దగ్గరికి రావాలి సీక్రెట్ గా దొరుకుతారు అలా వచ్చింది నీ ఎరకాల తానిలో అమ్మో నేను గుల్లిచ్చి పేరు పెడితేనే అక్కడ కూడా చేస్తారు కానీ గుల్లిచ్చి పేరు గట్టగారు రయ్య ఇరుత గుల్ల ఇచ్చి పాత గుల్ల పోతే పేరు పెడతారు రయ్య ఓ గట్ట తూర్పు వంకన ఏంటంటే ఎలకలు కొట్టేది ఏ గుల్లలకు అదే దాన్ని తావా పేరు పెడతాం నీకు గుల్లలు డబ్బాలు ఉన్నాయి డబ్బా పెడతావు పేరు ఎరగడి కాలం ఉన్న గుల్లలు అయితే ఇక్కడ పాటలు పాడుకుంటా ఎరకోయమ్మ ఎరక అనుకుంటా ఢిల్లీ పట్నం మొత్తం తిరిగింది ఊరు బయట ఉన్నాయి రాజుమాలు రంగు శృటీల మాలు మాల కిందికి వెళ్ళి ఎరకోయమ్మ ఎరక అనుకుంటా పోతాను దేవరంబ మరి ఇక్కడ రంబ ఇక్కడికి వచ్చిన సమయాన మాలకాడ భీముడు లేడు ఎందుకంటే తెల్లారితే నా కొడుకు నాగెళ్ళి అని వాళ్ళు అక్కడ తయారు చేసుకుంటా ఢిల్లీ పట్నంలో పాండవులు అక్కడన్నారా భీముడు లేని సమయానికి ఇక్కడికి వచ్చింది ఎరకోయమ్మ ఎరక మాల కిందికి పోతుంది అప్పుడు రంబ మరి ఆనాడు చూడు మాల మీద ఉన్నారు ఇద్దరు భార్య భర్తలు ఆ రంపాల రాజును ఆనాడు చూడు ఆ బిడ్డ రూపవతి ఆ ఎరకోయమ్మ ఎరకానంగా ఆ ఎరకల తల్లి మాటలు విన్నది మరి అప్పుడు ఆ రూపవతి అనుకున్నది కదా ఇప్పటికప్పటికన్నా ఎరకల మాట బహుసూటాట మరి నా నాగవెల్లి ఇలా కీడికొచ్చిందా మేలుకొచ్చిందా అని ఆ తల్లి అడుగుతా అని అదే బ్రహ్మములతోని ఆ మాలు కొసల్లోకి వచ్చి అయ్యో తల్లి ఎరకలమ్మా ఓ
ఏం అసలు బుర్రావని బాజు ఏం చెల్ల అంతేమన్నట్టు ఓ మాల్ మీద ఉన్నా సోనిక్రో బాంచను అంతేమన్నట్టు అంటే మాలిక్రో సోనిక్రో బాంచను విక్రమ అంటే ఏమన్నట్టు నాకు తెలియదు మాలి వచ్చి సోది చెప్పమంటారా బాంచను అదే సోది చెప్పాలి అయితే గాని కర్రీక్రో బాంచను అయితే ఏమన్నట్టు నాకు తెలియదమ్మా ఆ వాడు ఇవాడు తిరిగినా ఇక్కడ పువ్వు అడుకున్నా ఇంత కూరున్నదా అని అడుగుతానా ఉన్నదమ్మా కూరున్నదా బాంచను మీరు బెత్తిక్రియా అయితే ఏమన్నట్టు పోషిత్తురా గట్టగాలు పంచను తిన్నాక నాకు ఇంత చుట్ట అలవాటు ఉన్నది ఆ చుట్ట ఇదికే అగ్గెత్తామని అడుగుతాను మీరు పెత్తలంటే ఉన్నాయి ఉన్నాయి మీరు పెత్తరిక్కిరో పంచను ఏడిక్కిరో పంచను ఏడంటే ఏంటిదమ్మా ఏడంటే చుట్టదైన నా కళ్ళలాగా అలవాటు ఉంటుంది పంచను సింహ మాల మీద గసంటి ఉండే అవ్వ లేవా పంచను ఒక పెట్టి సోదిక్కిరో పంచను చెప్పు అంటే మాలిక్కిరో పంచను అవునమ్మా సోది చెప్పాలి వారికో నీకేరక గొల్ల గురువులకు నీ అక్కనది మాట రాదు ఎరకొల్లకి ఇక్కిరో అన్నది మాట రాదు తిమ్మపురం డ్యామ్ తిమ్మపురం కథ వేనమావా ఈ కథ వేనంక ఎరకలు అది కథ గొల్లలో ఇక్కడ అన్నం తిన్నాం వచ్చిన ఎరకలు ఇక తావుడు ఎట్టుంటే దగ్గర ఆగిరు ఇక అటు గోడు ఉంది ఇటు ఓసుకుంది ఆ కథ ఎక్కడ చెప్పాలని మేము అన్నాం అటు గోడు ఎక్కినా ఇటు ఓసుకెక్కినా కథ ఎక్కడ ఎక్కినా అని వాళ్ళు అంటారు ఇక మేళ్ళ చదువుకొని ఇక టెంట్ కిందనే ఎక్కినా అని మేము అన్నాం వాడు గోడు అన్నట్టునే ఎక్కినా ఉసుక అన్నట్టునే ఒక ఎక్కినా అనేది భాషనే ఇక అనడే ఎక్క ఎక్క మారనమ్మ అవునమ్మా సోది చెప్పాలి అయితే నాకు ఇక్కడ మాట రాదు భాషలు రాదు రాదు మీ కొల గురువులకు నీ అక్క అనేది మాట రాదు వెనకడ ఉండే ఇప్పుడు మారింది కానీ అయితే గాని ఆడ పలగబడే పాంచలు అలా ఊసోయే పాంచడు తల్లి కూసోమంటావా ఆదేవంత తలకాలి భూదేవంత గద్దేయాలి అడ్డమూడు పొడుగుమూడు బండారికి తెలిగి అన్నీ బుర్రవ్వ ఎందుకు అంటే ఆ ముగ్గు మీద నా బుట్టి పెట్టుకుంటానే బాంచడు కింద పెట్టరాదు బుట్టిలో ఇళ్ళవ తల్లికెత్తున్నదే బాంచడు కింద పెట్టద్దే తల్లి కింద పెడితే ఏమైతుందమ్మా ఈ మాల సట్టనగా ఆరిపోతుంది బాంచడు సరే అమ్మా ఇగో వేసిన ఆడవాళ్ళకి ఎవరికి బాంచడు నువ్వు వెళ్ళే కూర్చొని పోసిపోతుంది అయితే గాని నా గద్దె మొక్కే బాంచను గడపారం కూడా గద్దె మొత్తం సుధారాజ్ మొక్తుంది నీ గద్దెకు మొక్తుంది నీ గద్దెకు ఇక్కడ సింగపురం కాడ గమల బాగి మొక్తుంది నీ గద్దెకు నీ గద్దె గట్టగానే బాంచను నా గద్దె అంటే బుట్టిలో ఎల్లవ తల్లిగద్దు నా గద్దె మొక్కే బాంచను నా కూల పుడుచుకోయే బాంచను అంటే నా చేతులు నా కావేరి పుల్ల ఉన్నాయి కావేరి పుల్లను పట్టుకోయే బాంచను పట్టుకున్నాం ఈ అల్లములయ్యేరగా గట్టగానే బాంచను ఎడ్డిన తల్లి ఏర్పుల మొక్కేది ఏడువసయ్యే బాంచను సరే అమ్మా ఈ అల్లములయ్యేరగా చిన్నలకు చెప్పేదరగా పెద్దలకు చెప్పేదరగా వారికి చెప్పేదరగా పడవారికి ఏంటమ్మా చాలుగా మగ్గం వచ్చాక అటు ఇటు అటు ఇటు గట్టగానే బాంచను కట్టలేదే కార్పైతులేదా నా కాకత్తలే బాంచను ఆగ్రహానికి ఇస్తానే బాంచను ఇక చిన్నలు చెప్పేదరగా పెద్దలకు చెప్పేదరగా చెప్పేదరగా మాలిస్తే చెప్పేదరగా వారికి చెప్పేదరగా పడవారికి చెప్పేదరగా ఉన్నట్టు నేను కడుగురి ఎల్ల వరకు దుబ్బల మల్ల గట్టగాదు ఎట్టి నా కొడుక ఇక్కడ కాదు అక్కడ కాదు చమ్ముకుంటా అవుతల కూరపెల్లి తోల దుబ్బల వల్ల ఉన్నాడు ఎప్పుడన్నా వేనప్పుడు ఏమంటారు ఉన్నాడా మరి కానీ చెప్పు దుబ్బల వల్ల లేకిడి ముండ పినిగలమంటాడా మల్లన్న దేవుడు
ఊరి వారి ఊరిక మాట గిట్టే ఆశ మాట్లాడతాను. ఇక్కడ కాదు అక్కడ కాదు, హైదరాబాద్ పాత మార్కెట్ల ముండ మార్కెట్ ముండ మార్కెట్ల పీడిగల వల్ల ఉన్నాడు. ఎప్పుడన్నా కథ పోయినప్పుడు చూసిరారో బాంచను మల్లన దేవుడు రేవు ముళ్ళు ఉత్సంగా పోయి రేవు దుప్పాలనే అంటున్నాడే. నీకు దేవుడన్న భక్తి లేదు రోరయ్య. పరకాల పక్క పోండి పరకాల అవుతారా కుంకుమ గుళ్ళకాడ రేగుల వల్ల ఉన్నాడు. ఎప్పుడన్నా పోయినప్పుడు చూసిరారో గుంజిగా ఉన్నాడు. ఇక్కడ కాదు అక్కడ కాదు, మీది 780 దూరం మీద వీరచక్రపురిపట్నం. మీ తండ్రి పేరు వీరచక్రమార, మీ తల్లి పేరు కమలాంతి. నువ్వు ఒక్కగాను ఒక్క బిడ్డ రూపు చక్కన రూపాదేవి. నువ్వు పంచమాండలకు కూడలు అయిన నీ భర్త పేరు రప్పల రాదే బాంచరు. అమ్మతోడు నీకు లగ్గం ఒక్కటైంది, నాగేళ్ళు కాలే 4 వద్దులు నాగేళ్ళు వచ్చింది. అలా ఇది కీడికి వచ్చిందా మేలుకి వచ్చింది అని నన్ను అడగడానికి ఇక్కడ దాకా పిలిచినవే బుర్రం. ఇది మేలుకు రాలే కీడికే వచ్చింది అవ్వ. తెల్లర వరకు నీ భరత మత మతన మాయమైతే రామ. మటమటాల మాయమైతడన్న మాట నీ నోటికెట్ట వచ్చావా? ఓ తల్లి ఎరగలవ్వా ఎరగలవ్వా, ఓ తల్లి ఎరగలవ్వా ఎరగలవ్వా, ఎంత మాట వలికినావే ఎరగలవ్వా, ఓ తల్లి ఎరగలవ్వా. నాకు ఈ 4 వద్దుల నాగెళ్ళి అవ్వో కీడు కచ్చిందా మేలు కచ్చిందా అంటే బిడ్డ నీకు ఇది మేలు కూరాల కీడు కచ్చిందన్న మాట నోటికెట్ట వచ్చనే అవ్వా. నాకు లగ్గం ఒక్కటైనా నీ ఎరగలవ్వా, పెళ్లి కాకపాయే ఎరగలవ్వా, నా భర్త మాయమైతే ఎరగలవ్వా, ముందు నా భర్త మాయమైతే నేను భర్త తోడి భాగ్యవాణి అనుకున్నా, మోక్షవాణి అనుకున్నా, పుణ్యవాణి అనుకున్నా. ఓ తల్లి ఎరగలవ్వా నా భర్తే నా దైవం, నా భర్తే నా సర్వస్వం అనుకున్నావా. ఇవాళ నా భర్త తెల్లారడి కల్లా మతమటాలమైతే నన్ను ఎందరెన్ని మాటలల్లా నన్నంటరా. నా భర్త దక్కేటి నేర్వారు, నా భర్త దక్కేటి నేర్వారు ఎప్పుడు నీ కాలు మొక్కుతనే. మాటలు పట్టుకుని నిజమైన కొరికి దగ్గర ఎవరికి వచ్చి నా కాళ్ళు మొక్కి నా భర్త దక్కే నిర్వహణ చెప్పే అమ్మానం అంటే చిక్కినవే రూపవతి సిక్కముల పిట్టోల దొరికినవే రూపవతి ఎలా దోసకాయ కొడలోనే ఇలా మత్తు పోగలు తీసి చెట్ల పోగలంటే చెప్పి దాని చేతికిస్తా. మూర్చపోయినాక తన భర్తను తీసుకొని నేను వెళ్ళిపోతాను దేవమ్మ రమ్మనైనా ఆనాడు ఆ మత్తు పోలు చేతులు పట్టుకొని రూపవతి బయటికి ఎప్పుడు వచ్చిందో బిడ్డ రూపవతి ఇవి చెట్ల పొగలు ఇస్తాను. ఈ చెట్ల పొగలు చూడ మీరు భార్య భర్త బ్రహ్మములుతున్నారు. ఆ బ్రహ్మముల్లి ఇప్పి అంతవరకు దూరం తిరిగి కుంపటి ప్రవలం పెట్టుకొని ఆ కుంపటి ప్రవలం మీద నేను ఇచ్చిన చెట్ల పొగలు నువ్వు వేసుకుని నిన్న ముసుగు పెట్టుకున్నావు అనుకో, ఆ పొగ నీ రోమన ఇడనాడినాక తెల్లారినాక నీ భర్త తనినా ఓడు గుద్దిన ఓడు మేకర్ల కుక్కోలే నీతోనే కలిసిమెలిసి ఉంటాడమ్మా. ఆ మాట చెప్పింది మాల దిగి దేవరమ్మ వెళ్ళిపోతా ఉన్నది. బిడ్డకే వెనక దేవరంబాని తెలవక బిడ్డ రూపమదే అమ్మా. చెట్ల పొగలాని
ఆనాడు మత్తు పొగలిచ్చినాక గా బిడ్డ రూపవాతి ఎరకల తల్లి చెప్పినట్టుగా బ్రహ్మముళ్ళు ఇడుచుకున్నది కుంపటి ప్రవాళం పెట్టి గా బిడ్డ రూపవతి అమ్మా ఎడ్డి నీ రూపవతి రూపవతో పొగలనుకోని కుంపడి ప్రమాదం ఉన్నది వెంటుకొని ఇంకా బిడ్డ మత్తు పొగలేసుకుంటా అంటేనే అవ్వా రోమ రోమాన పొగలు తల్లులాలా నాడుతున్నాయమ్మ అమ్మలారో ఆ బిడ్డకు ఆనాడు రోమ రోమాన పొగలిన వాడుతుంటనే అవ్వా మత్తగలిపిన మేక ఓలే తల్లులాలా చూస్తున్నారమ్మా అమ్మలారా మత్తగలిపిన మేకరించు ఆ బిడ్డ రూపవతి వండుకుంటా ఉన్నదా అరే ఆ రూపవతి ఇప్పుడు మూర్చిపోయింది రమ్మ దిగినట్టే దిగింది ఆ మారు ధనాధనుడు మారు దేవరమ్మ ఎప్పుడు ఎక్కిందో అరే ఆ పిల్లగాన్ని చూడబోతే ఎంత ముందుకున్నాడు ఈ పిల్లగాన్ని ఇదే గడియ ఇదే సమయం ఇప్పుడే నేను తీసుకొని పోతానని దేవరమ్మ ఏమనుకున్నదైనా దేవరమ్మ చూడు పుట్టడు మంత్రాలు పుట్ట ముందు లేచి 1,00,000 కోటి మంత్రాలు దగ్గర ఉన్న అత్తమాల కట్ట తీసింది ఆ పిల్లగాని మీద ఎప్పుడు మోపిందో రాదు బరబర బరబర మంట మండుతున్నాడు పిల్లగాని బంగారు బల్లిని ఏర్చింది ఆ పెట్టెలోనే ఏర్చుకున్నది రామరామ కోలండా రామ కోలండా అంటే ఈ పిల్లగాడు రప్పాల రాదు నేను తీసుకొని వస్తాను ఈ పిల్లగాని అడుగు జాడల్లా తప్పన వాళ్ళ చిన్నయ్య పెద్దయ్య ఎవరన్నా ఈ లోకానికి వస్తాయి నేను దొరుకుతానని పిల్లగాడు రప్పాల రాదు నా దగ్గర ఉన్న సంగతి 3వ కంటి తినవద్దాని ఇక పొలవారు కట్టు కడతారు కట్టి పిల్లగాని తీసుకొని వచ్చి అద్దాల మీద వేసిందే అమ్మా అద్దాల మెడలు వేసి అత్త మాలకట్ట పిల్లగాని మోపే వరకు బరబర 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 మంటమండి రంపారాజు నెయ్యేసి అవతారం వచ్చింది చూసే వరకు పక్కన భార్య లేదు అరే నా పక్కన నా భార్య ఉన్నానే ఇది ఏమి చిత్రం ఇది కళ నిజమా అని అటు ఇటు చూసే వరకు ఆడ మనసు కనబడుతుంది అమ్మా నువ్వు ఎవరు నేను ఇక్కడికి ఎట్లా వచ్చాను నా ఊరు కాదు నా లోకం కాదు నా పట్టణం కాదు నా ప్రజలు కాదు కానీ అమ్మా నేను ఇక్కడికి ఎట్లా వచ్చాను ఇది ఏ ఊరు అందరూ నీ పేరేమి పిల్లగా ఇది నీ లోకం కాదు నీ రాజ్యం కాదు నీ దేశం కాదు నీ పరిస్థితి ఇక్కడ ఎక్కడున్నదంటే ఇది దేవలోక పట్నం అయితే దేవలోక పట్నం అయ్యో నీ మొగైన పట్టుకొచ్చిండు లేకపోతే మేము మరొకరు పట్టుకొచ్చిండు
అయితే ఈ దేవులకు పట్టణం నా పేరు దేవరమ్మ అందరూ ఇది అద్దాల మేడ అందరూ అయితే నన్ను ఎందుకు తీసుకొచ్చినావా ఇక్కడికి ఇలాగా నిన్ను చూడవతే ఎంతో ముద్దుకున్నావు అయ్యా నీ మీద ఇష్టపడి నీ మీద కోరిక పడి నువ్వు అంటే ప్రేమ లైక్ ప్యార్ అని నీ దగ్గరికి అట్లా ఇష్టం రంబా లగ్గమైంది తెల్లారుతున్నది నాగిల్లు నువ్వు అనుకున్నట్టు పంచే పాండలం అంటే ఎర్ర చీమ కూడా హాంతాలు పెట్టినట్టు మా వంశంలో లేదు రంబా నువ్వు అనుకున్నట్టు నేను అలాంటి వాడిని కాను అరే నన్ను తీసుకుపోయి నా ఊళ్ళో దూరత్తుపా తెల్లారుతున్నది నాగిల్లు నా 5 తల్లులు ఎంత ఎరిసుతారు వాళ్ళు నన్ను తోలత్తు బావమ్మా నిన్ను గింత దూరం ఇక్కడ దాకా తీసుకొచ్చి నీ లోకంలో నిన్ను తోలడానిక ఒక్కసారి పిల్లగా నాతోని ప్రేమ ఎత్తున సత్యన జీవి నాతోని స్వర్గవందనయ్యా పిల్లగా రంపాల రాజా అరే నవమన్నా నీకు ఇట్లా ఇట్లా పట్టుకుంటావు అలా ఇక్కడనే అలా ఇమ్మై సుహారమల్లే కొంగల్లా పట్టాలేవా కోరికల్లా తీస్తానేవా నువ్వు మగవారి మీద మీద మొల మీద మొల్లారవలేదా మగవారి నువ్వే అడుదాని నేనే మగవాన్ని కొట్టుకొని 15 రోజులు ఎవరు అవ్వతోడు ఆరోగ్య హాస్పిటల్కి 5
మా సాగర్ గారు మా దగ్గర బావా నువ్వన్నా రావా దేవరావు దగ్గర లేకపోతే లేదు లేదు రమ్మ సత్యమూడు ఉండలేన దాని సత్యమూడు ఉండాలన్నా కూడా నేను నీతోటి ప్రేమ చేసేవాడిని కాదు అన్నప్పుడు దేవరమ్మ ఏమనుకున్నది ఇవాళ కొత్తగా కదా భయపడతాడు ఇవాళ కాకపోతే రేపు ప్రేమ అయ్యిందడా రేపు కాకపోతే ఎల్లుండి ప్రేమ అయ్యిందడా ఎప్పుడైతే ప్రేమ అయ్యేతో వదిలేగా ఆ రోజు నీ ఊరితో వదులుతావు నువ్వు ఎన్ని రోజులు కాని నెల్లు కాని అన్ని పొద్దున్నాక బల్లిని చేస్తాన్ని తెల్లందాక మనిషిని చేసి హింస పెడతాన్ని పిల్లగాని పొలమారు కట్టు కట్టుకునే దేవ రంభ రంభ రంపాల రాజు ఇక్కడరా వీళ్ళ సంగతి ఇక్కడ ఉండని మాల వీధ ఉన్న కాడ రూపవతికి తెల్లంగా జిల్లారే తెలకొల్లో బ్రహ్మణాలు కోయిలాలు ఉయ్యంగా కూరెల్లి అంశాలు ఉయ్యంగా పండుకున్న బిడ్డారామయము పండుకున్న బిడ్డారా బిడ్డారు ఆనాడు ఆ బిడ్డ రూపమా పండుకొని గా బిడ్డ ఏనాడు లేచిందోనే అవ్వా అరే పక్కలోన కాబరదా రంపాల మారాదు రంపాల మారాదు పక్కలోన లేకపాయే ఓ నాదా రంపాల తల్లివాడలు ఎప్పుడు నేటికి నిజమాయనే నాదో ఈ భార్యను వదిలిపెట్టి నువ్వేడబోతివే నాదా అయ్యో అయ్యయ్యో నాదా రంపాలా ఈ భార్యను వదిలిపెట్టి మనకు లగ్గం ఒక్కటైంది నాదా ఇలా నాగ వెళ్ళి కాకముందే అయ్యా అయ్యా తెల్లవారితే నాగెళ్ళి నాగెళ్ళి ఉన్నదయ్యా నన్ను వదిలిపెట్టి పోతివా నాదా ఇవాళ నన్ను లగ్గమక్కడి ఎదుకున్నావు నాదా ఇంకా నాగ వెళ్ళి నువ్వు నన్ను ఎత్తుకోపోతివి నాదా ఒకవేళ నేనంటే ఇష్టం లేదంటే నాదా ఈ ఆయంత లగ్గం నన్ను ఎత్తుకోపోనుండేనయ్యా ఇవాళ నువ్వు నన్ను లగ్గం ఒక్కడి ఎదుకున్నావు నాదా ఈ నాగ వెళ్ళి ఎత్తుకోకపోతే ఇక ఎన్నరెన్ని మాటలా ఆ పిల్లకు గుణవే తక్కువ ఉన్నదో ఆ పిల్లకు గుణవే తక్కువ ఉన్నదో అని నలుగురు నానా మాటలు అనుకుంటారే నాదా బిడ్డ చూస్తున్నాను ఏమనుకుంటున్నాను తండ్రి ధర్మరాజు కను చూసి బిడ్డ నాగెళ్ళి సిద్ధం చేస్తాం వచ్చిన వాళ్ళు వస్తారు పెట్టలు పోతారు నా కొడుకును నా కోడలు తీసుకురాపమ్మన్నాడు డబరంగి దాసి వాళ్ళు దాసి వాళ్ళ బయలుదేరి రంపారాలను రూపాయలు ముస్తావు చేసుకుని తీసుకోవస్తామని
ఉన్నది. అయ్యో మీ భర్తేడమా మీ మామలు మీ అత్తలు ఊరంతా కలిసి ఓ తయారు చేస్తారు తయారు చేస్తారు నీ భర్త తీసుకురావా అయ్యో దాసి ఏమంటే చెప్పాలనవ్వా నా భర్త నాతోనే ఉన్నట్టు ఉన్నాడు తెల్లారే వరకు మటమటాన మాయమైండమ్మా లేడా నీ భర్త లేడు అలా భర్తలే ఆడగా లేడైతే గంట పోతారు అరగంట పోతారు తెల్లారి వారు దాకా పోతారు అడుగుకి నాగింది కాలే కాలే అంటే అన్నట్టున్నది అని అయిపోవు ఆయన ఇంత నాగలేదా కోపక పట్టుకుని అయిపోయింది అంటే మాలవి ఇద్దరే ఉన్నారు కాబట్టి పొలాన్ని మనసు ఆగలే ఆ పొలనే అన్నట్టున్నది ఇక అన్న అయిపో అడుగుకున్న అయిపో అయితే అన్న అయిపో అన్న సంగతి నీకెరక నాకైతే తెలియదు బిర్యానీ అయితే అయితే అన్న అయిపో దానికి ఎరక సంగతి నాకు తెలియదు లేడా మతమాతన ఈ పొల్లానే కొద్దిగా వరుసుకుంటాయి అంటే ఆయన ఆయన చదవకుండా అయిపోవు మరి ఈ పొల్ల మొగడే అయిపో మూడే మనం నీవేమయ్యా మీ కోడు ఒక్కతే ఉన్నది మీ కొడుకులు ఏడయ్యా ఇదేంటి బిడ్డ మటమటాల మాయమైందయ్యా తెల్లరి వారు కొడుకు మాయమైందన్నప్పుడు ధర్మరావు తలపట్టు పట్టిండు తక్కువ కట్టించాలి ఇక్కడ ఖచ్చితంగా ఎంత లంగో అనుకున్నా చెప్పిన నా మాట కానీ లాలో పెళ్లి చేస్తాం కొడుకు కొర్ర మాలే ఉన్నాయి నా కొర్ర వల్ల ఉంచుకున్నాయి నా కొడుకు నేత తీసేసింది కొర్ర ప్రాణం తీసి వస్తానే ప్రాణం తీసి వస్తానే ఎంతవద్దు లంగముంటలే భీమసేన అన్నా నేను ఆనాడే నాకు ఈ సంబంధం నచ్చలేదన్న నా మాట కదా నీ పెళ్లి తలపెట్టినావు ఇలా కోడలు లంగో దొంగ కొడుకు ఎరకైంది ఇంత నాగలేదు నాకు అంట కడుతుండే మన కొడుకు ఎక్కడ ఇంకా పారిపోయాడు ఇప్పుడే సెలివిటి వెళ్ళిపోయి కోడలు ప్రాణం ఇస్తా అంటాను అక్కడ గాథ పెడతాను భీముడు తమ్ముడా నువ్వు వెళ్ళిపోయి కోడలు ప్రాణం ఇస్తావు అని అక్కడ కొడుకు తప్పు తెలియదు కోడలు తప్పు తెలియదు నీకు ఆవేశం ఎక్కువ ఆలోచన తక్కువ తమ్ముడా ఏడేళ్ళప్పుడు నాగలోకం మీద 7 బాండాలు అమృతం తాగినావు వీళ్ళకి ఎట్లా ఇస్తాం మన కొడుకు ఎప్పటికాటం తమ్ముడా అర్జున రారా బాణానికి ఉత్తరం కట్టు బాణానికి ఉత్తరం కట్టి ఢిల్లీ అస్తిరాపురి పట్నం గజపతి తాలూకా 5 పంచ పాండవుల పుత్రుడు రంపాల రాజు ఈ లోకంలో ఉన్నవాడు పలానా మా లోకంలో ఉన్నాడని బాణానికి మారు ఉత్తరం కట్టండి ఇట్లు పంచ పాండవులు అని అప్పుడు ఉత్తరం కట్టి ఉత్తరాన్ని వదిలిపెడితే అడిగల్లి బాణం కొడుకు రంబాలు రాయికలేడని బాగా అడుగు మారు ఉత్తరం కట్టిన వల్ల అడిగల్లి అర్జున యమధర్మరాజు కళ్ళ చూసి ఇక్కడ మీ కొడుకు లేడని ఉత్తరం కట్టిన బాణానికి దేవలోకం ఏంది దేవతలు కళ్ళ చూసి ఇక్కడ లేడని ఉత్తరం పంపిన అడిగిన నాగలోకం ఏంది ఆనాడు మీ తమ్ముడు ఉంటే ఇక్కడ ఉండడం రాయలేదు బిడ్డ ఇలా మీ కొడుకు ఇక్కడ లేడని బాణాన్ని మారు ఉత్తరం రాసిన తాత నాగరాజు మళ్ళా అడిగల్లి అర్జున ఇంద్రాలోకం
ఇంద్రలోకంతో పట్టుకొని పోదంటే పాపకారి దేవరమ్మ పిల్లగాని తీసుకొని బొంగ పొలమారు కట్టింది. కట్టుకాడు కసిన బాణం కట్టుదాడ వశం అయితే లేదు. అరగంట సేపు అటు ఇటు తిరిగింది. ఆడికెళ్ళి మళ్ళీ గిర్రవంట ఎనుకో తిరిగింది. బాణాన్ని ఇడిస్తావుతంటే ఎక్కడ కూడా కొడుకు లేడు లేడు అన్న వార్త గాని కొడుకు ఉండడన్న వార్త వినవాడ బాయనమ్మా. కొడుకు లేడన్న వార్త శివన పెట్టిన పంచ పాండవుల కొడుక రంపాల రాజా 11 మంది పొత్తుల బుక్క కొడుకవరా. నువ్వు ఉన్ననాడు తొలి బుక్క నీకు పెట్టి మలి బుక్క మేము అన్నం తిన్నాము కొడుక. ఇవాళ నువ్వు లేని మేము అన్నం ఎట్లా తినాలి అని ఢిల్లీ పట్నంలో 5 పాండవులు కాకి శోకం పెట్టబట్టేనా. అరగంట సేపు కలకల కలకల కన్నీళ్ళు తీసినప్పుడు ధర్మరాజు కళ్ళ చూసిండు. లోకంలో కూడా నా కొడుకు లేడంటే నా కొడుకు రావాలే. ఎక్కడో కూడా బతికే ఉన్నాడు. కానీ ఏళ్ళ కాకపోతే రేపు రాడా, రేపు కాకపోతే ఎల్లుండి రాడా. నిన్నడైతే అత్తడు ఆనాడే నాగెళ్ళి చేస్తా. అంతవరదాకా నా కొడుకు మరి వీళ్ళ కూడా